సామర్లకోట ట్రిపుల్ మర్డరీ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని తెలుస్తుంది. ఇక పోలీసుల అదుపులో నిందితుడు సురేష్ ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం. మొత్తం మీద ఈ కేసును పోలీసులు ఛేదించారు. బైక్ మీద సురేష్, మాధురి చక్కర్ల సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఇవాళ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 2న మాధురి ఇద్దరు కూతుళ్ల దారుణ హత్య జరిగింది. భర్త ఇంట్లో టైంలో చంపేశాడు దుండగుడు. వివాహేతర సంబంధంపై ఇంట్లో గొడవలతో సురేష్ను పక్కన పెట్టడంపై మాధురిపై కోపం పెరిగింది. ఈ కోపంతోనే పిల్లలను ఆమెను చంపినట్లు తెలుస్తోంది. దీంతో సామర్లకోట మర్డర్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే పురోగతి సాధించారు. ఇక ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక విషయాలైతే వెల్లడైనట్టుగా తెలుస్తుంది. భర్త ప్రసాద్ సమాచారం ఇచ్చి పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాలో ట్రిపుల్ మర్డర్ సంచలనంగా మారింది. సరిగ్గా కాకినాడ జిల్లా సామర్లకోట ప్రాంతంలో ఓ మహిళ ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చినట్టుగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నమ్మలేని నిజాలు బయటపడినట్లుగా సమాచారం అందింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, భర్తకు ఈ విషయంలో సంబంధం ఉందా లేదా మరో వ్యక్తికి మర్డర్ చేశాడా అంటూ పోలీసులు ఆరా తీసిన పరిస్థితి. తీరా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట ప్రాంతంలో ఈ దారుణమైన ట్రిపుల్ మర్డర్ జరిగింది. రోజులాగే భర్త పిల్లలతో భార్యతో సరదాగా గడిపి నైట్ డ్యూటీకి వెళ్ళి ఉదయం వచ్చేసరికి భార్య ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు భర్త ప్రసాద్ సమాచారం అందించారు. దారుణ హత్య కావడంతో ఈ కేసు దర్యాప్తును చాలా కీలకంగా వ్యవహరించారు పోలీసులు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మృతురాలి భర్తపై పోలీసులు తొలుత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు రాత్రి నైట్ డ్యూటీ చేశారా లేదా కంపెనీలోనే ఉన్నారా ఇంకెక్కడికైనా బయటికి వచ్చారనే విషయంపై అక్కడికి వెళ్ళి ఆరా తీశారు. అయితే పోలీసులకు భర్త అక్కడే ఉండి పనిచేసినట్లుగా సమాచారం అందింది. దీంతో మరో కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇక వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తుంది. సురేష్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే సురేష్ను పక్కన పెట్టడంపై మాధురిపై కోపం పెంచుకున్న వ్యక్తి మాధురిని, ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా హతమార్చినట్టుగా చెప్తున్నారు. ఈ కోపంతోనే పిల్లలను ఆమెను చంపినట్టుగా సమాచారం. దీంతో ఈ కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిందితుడు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సామర్లకోటలోని సీతారామ కాలనీలో శనివారం రాత్రి ఈ ట్రిపుల్ మర్డర్ చోటు చేసుకుంది. మాధురి, ఆమె కుమార్తెలు పుష్పకుమారి ఎలియాస్ నిస్సి, అలాగే ఫ్రైజీ జెస్సీ, ఈ ముగ్గురు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోని ఓ గదిలో ముగ్గురు మృతదేహాలు రక్తపు మడిగిలో పడి ఉండడం చూసి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వెంటనే ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. రైట్, మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి. శివశంకర్, ముఖ్యంగా ఈ కేసును పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఛేదించినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు ప్రధాన కారణమా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అంశాలు వెల్లడించారు? రామదాస్, చూసుకున్నట్లయితే ట్రిపుల్ మర్డర్ స్థానికంగా కలకలం కిందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఈ విచారణ చేపట్టారు పోలీసులు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో అయితే 3 టీములుగా పడిపోయిన పోలీసులు అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కాల్ డేటా అంటే మాధురి మొబైల్ మిస్ అయింది అంటూ మొదటి రోజు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్ ఎందుకు మిస్ అయిందనే నేపథ్యంలో మాధురి కాల్ డేటా ఆధారంగా అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మార్చిన నెంబర్ ద్వారా అయితే సురేష్ అనే వ్యక్తి అయితే పోలీసులు తీసుకున్నారు. అమాయకుడిగా ఆ సురేష్ ని పూర్తి స్థాయిలో ప్రశ్నించిన తర్వాత సురేష్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం సీసీ అయితే క్యాప్చర్ చేశారు. సీసీ వరకు అయితే వివాహేతర సంబంధమై మర్డర్కి కారణం పోలీసులు ప్రైమరీగా ఒక అంచనా వేస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సురేష్ అదే రోజు ఏదైతే హత్యకు గురైందో మాదిరి అలాగే ఇద్దరు చిన్న పిల్లలు కూడా హత్యకు గురయ్యారో ఆ రోజు ఆగస్టు 2వ తారీఖు మధ్యాహ్నం 2:30 సమయంలో 2:24 సుమారుగా ఏదైతే సామర్లకోట నుంచి పెద్దప్పుడు మాధురిని సురేష్ పార్క్ కి తీసుకువెళ్ళినట్టుగా పోలీసు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ మార్గం మధ్యంలో ఉన్న సీసీ ఫుటేజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం.
అదే ఈ సీసీ ఫుటేజ్ తో పాటు ఆ తర్వాత ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారనే సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు గ్యాదర్ చేశారు. అయితే వివాహేతర సంబంధమే కారణం, అంటే ఇది మధ్యాహ్నం పార్టీ వెళ్ళి వచ్చిన తర్వాత మాదిరి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే భర్త ధనరాజు డ్యూటీకి వెళ్ళిన అనంతరం డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ లో సురేష్ తోటి వాగ్వాదం జరిగినట్టు, సురేష్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మాదిరి తోటి తారస్థాయికి వాగ్వాదం వెళ్ళడం తోటి కోపంతో శనికావశంలో అయితే సురేష్ ఆమె తలపై కొట్టినట్టుగా, అలాగే అడ్డు వచ్చిన పిల్లలు కూడా తలపై గట్టిగా మోది హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. దీనిపై ఈ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. సో మొత్తం మీద ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. సామర్లకోటలో వివాహితర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది. మాధురి అనే ఒక మహిళ సురేష్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం కొనసాగిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అతన్ని దూరంగా పెడుతోంది. దీంతో ఆగ్రహించిన సురేష్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని యోచించాడు. దీంతో ఆమెపై గొడవకు దిగాడు. మాట పెరిగి ఆమెను హత్య చేశాడు. ఇక అడ్డు వచ్చిన పిల్లలిద్దరిని కూడా హతమార్చాడు. ఇక డ్యూటీ ముగించుకొని వచ్చిన ఆ భర్త, ముగ్గురు, భార్య, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి షాక్ గురయ్యాడు. వెంటనే భయంతో పోలీసులకు సమాచారం అందించాడు. అయితే తొలుత పోలీసులు భర్తపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఈ హత్యలకు కారణం వివాహేతర సంబంధమని తేలింది. సురేష్ అనే వ్యక్తి మాధురిని, ఆమె కుమార్తెలిద్దరిని కూడా హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ నిందితుడిని బేల్ సురేష్ సామర్లకోటలోని దళితపేటకు చెందిన లారీ డ్రైవర్గా గుర్తించారు. అతన్ని పాలకొల్లులో పట్టుకొని విచారించిన నేపథ్యంలో అతడు హత్య చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. బైక్ పై సురేష్, మాధురి ఇద్దరు కూడా బయట తిరుగుతున్న దృశ్యాలవి. సో భర్తను క్రాస్ చెక్ చేశారు తొలుత పోలీసులు. అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిన భర్త డ్యూటీలోనే ఉన్నాడా లేదా బయటకు వచ్చాడంటే పోలీసులు చెక్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో పోలీసులు నిర్ధారించుకున్నాడు అతను డ్యూటీలోనే ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత ఇక ఎవరు ఈ హత్య చేశారనే కోణంలో చాలామందిని పోలీసులు ఆరా తీసే పనిచేశారు. కానీ చివరికి సురేష్ అనే వ్యక్తి కాల్ డేటా ఆధారంగా, మాధురి ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా సురేష్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ట్రిపుల్ మర్డర్ హంతకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.